వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు అమెజాన్ ప్రైమ్లో హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడంతోనే రికార్డ్ వ్యూస్తో పరిగెడుతోంది. థియేటర్లో కూడా ఎంతో కాలం తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది, ప్రేక్షకాదరణ పొందింది, అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ప్రేక్షకులు కూడా ఎన్ని థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయిందో అన్ని థియేటర్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్తో నడిచింది ఈ సినిమా. అలాంటి ఈ సినిమా ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయింది అమెజాన్లో. దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఓటీటీలో ఈరోజు హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. అయితే హరిహర వీరమల్లులో కొన్ని సీన్స్ డిలీట్ అయ్యాయి అనేది ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు సార్? ఓటీటీలో కన్నా ముందే థియేటర్లో ఇచ్చేటప్పుడు కూడా కొన్ని అంటే గుర్రాల సీన్స్ కానీ అవి కానీ కొంచెం ట్రిమ్ చేసిన మాట అయితే వాస్తవం. దీనికి రీజన్ ఏంటంటే గ్రాఫిక్స్ పార్ట్ అప్ టు ద మార్క్ లేదు అనేది కొంత రీజన్. అయితే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, పర్సనల్ ఒపీనియన్, కొన్ని చారిత్రాత్మక సినిమాలు, దేశభక్తికి సంబంధించిన సినిమాలు, మన దేశ చరిత్రలో నిలిచిపోయిన అన్సంగ్ హీరోస్ గురించిన సినిమాలు చేసేటప్పుడు చూసేటప్పుడు మనం కొన్ని చిన్న మిస్టేక్స్ కానీ అవి కానీ వదిలేసి ఓవరాల్గా సోల్ ఆఫ్ ది మూవీ, సోల్ ఆఫ్ ది కంటెంట్, సోల్ ఆఫ్ ది కాన్సెప్ట్ చూసుకుంటే బాగుంటుంది అనేది నా పాయింట్ సార్. అయితే 15 minutes ట్రిమ్ చేశారు ఓటీటీలోకి. ఇలాంటి ఎక్కువగా ఇది బాగాలేదు, లేకపోతే ఇక్కడ గ్రాఫిక్స్ బాగాలేదు అని చెప్పి కొన్ని విమర్శలు రావటం వల్ల అది చేసిన మాట అయితే నిజమే. 2 గంటల 30 నిమిషాలు, 2 గంటల 45 నిమిషాల సినిమా 15 నిమిషాలు ట్రిమ్ చేశారు. మెయిన్గా ఏంటంటే ఇందులో క్లైమాక్స్ లోపల ఔరంగజేబు అండ్ హరిహర వీరమల్లు ఒకరితో ఒకరు డైరెక్ట్గా తలపడి ఇలా పట్టుకునే సీను, వాళ్ళ హ్యాండ్స్ పట్టుకునే సీను, డి అంటే డి అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ సీన్ని కంప్లీట్గా తీసేయడం జరిగింది. ఇది నెంబర్ 1. ఆ సీన్ తొలగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఫైట్ ముందు పవన్ కళ్యాణ్ గారిది యాక్షన్ కొరియోగ్రఫీ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్షన్ నుంచి త్రూ ఈ సీన్ మొదలవుతుంది. అంటే నేచర్ మొత్తం సహకరిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ నేచర్ స్టార్ట్ అవుతుంది. ఆ నేచర్ లో భాగంగా సీన్ వస్తుంది. అంటే అర్థం చేసుకుంటే ఆ సీన్ ఉంచొచ్చు. అదే మెయిన్. మంచి పాయింట్ చెప్పారు కిరణ్ గారు. మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటంటే, ఎస్, ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు గ్రాఫిక్స్ కాదు మనం చూడాల్సింది, అందులో అంతరార్థం అనేది మనం చూడాలి. అసలు ఏంటి డైరెక్టరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మనం చూసుకుంటే బాగుంటుంది అనేది నా పాయింట్. బికాజ్ ఇందులో ఒకటి సార్, యాక్చువల్గా ఎక్కువగా ఇలాంటి సినిమాలు, చరిత్రలో నిలిచిపోయే సినిమాలు చేసేటప్పుడు మిగతా వాటి వింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా అసలు ఎక్కడ హుక్ పాయింట్ ఉంది, మన చరిత్ర తెలుసుకోవాలనే కదా హరిహర వీరమల్లు అంత భారీ బడ్జెట్తో తీశారు. ఆ పాయింట్ మీదే ఉంటే బాగుంటుందేమో. చరిత్ర తెలుసుకోవాల్సిందే నెక్స్ట్ జనరేషన్, వాళ్ళకి అర్థమైతే చాలు. అది కొన్ని ఫ్లాస్ అనేది ఎలాగో ఉంటాయి, అవి కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అనేది మెయిన్ పాయింట్. ఇప్పుడు అక్బరు, బాబరు ఇలాంటి వాళ్ళవి చాలా గొప్ప కింగ్స్, ఔరంగజేబ్ ఈజ్ అ గ్రేట్ కింగ్ అని చెప్పి మనకి సోషల్ పుస్తకాల్లో వచ్చే బదులు అన్సంగ్ హీరో హరిహర వీరమల్లు లేదా కొమరం భీమ్ ఇలాంటి వాళ్ళ చరిత్ర కనుక మనకి తెలిస్తే బాగుంటుంది. ఆ టెక్స్ట్ బుక్స్లో కూడా మారితే బాగుంటుంది. ఫ్యూచర్లో డెఫినెట్గా ఇవన్నీ మారుతాయండి, నో డౌట్ అబౌట్ ఇట్. అవును. ఏదైతే మీరు 15 minutes కట్ చేశారని చెప్తున్నారు సార్ గ్రాఫిక్స్, అంటే సినిమా పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టక ముందు చాలా పార్ట్ ఆల్రెడీ షూట్ అయిపోయింది. కొంత భాగం ఒక 30% అంతా ఆగింది. కానీ అది పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవలో ఉండడం వల్ల తను ముందే చెప్పాను, నేను ఎక్కువ సినిమాలకు కేటాయించలేను ఇప్పుడని. కానీ బాధ్యత ఉంది కాబట్టి, మాట ఇచ్చాడు కాబట్టి ఆ సినిమాను కూడా దగ్గర ఏదో రోజు 1-2 గంటలు టైం ఇచ్చి, ఎందుకంటే ఎక్కువ ప్రజల కోసం ఆయన టైం కేటాయించున్నాడు గవర్నమెంట్లో కాబట్టి కొన్ని గ్రాఫిక్స్ రాజీ పడి చేయాల్సి వచ్చింది సార్. లేకపోతే ఆయన అంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రారంభించినప్పుడు ఒక హిస్టారికల్ సినిమాని ఆయనకు తెలిసే ఈ సినిమాను ఒప్పుకున్నారు, చాలా టైం తీసుకుంటుందని. బట్ ఎలక్షన్స్ ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొన్ని మన చేతిలో ఉండవు కదా సార్. దాని బదులు ఇట్లా కొన్ని జరిగింది. అందుకు కొన్ని గ్రాఫిక్స్ టైం బీయింగ్ ఇవ్వాలి, టైం లాక్ వీళ్ళకి కూడా, అమెజాన్కి కూడా ఒక టైం లాక్లో ఇవ్వాలి. టైం లాక్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. టైం లాక్ ఉంది. మాకు ఈ టైంలో మాకు సినిమా కావాలి, రిలీజ్ అయిన 1 month లోపల రావడం అనేది కూడా ఒకటి. రెండోది 60 కోట్లకు కొనుగోలు చేయటం అనేది పవన్ కళ్యాణ్ సినిమాలలో బిగ్గెస్ట్ బడ్జెట్ పెట్టి అమెజాన్ వాళ్ళు కొనుగోలు చేశారు ఈ సినిమాను ఓటీటీకి. ఇది కూడా పవన్ కళ్యాణ్ మూవీస్లో ఒక రికార్డు. అలాగే వ్యూస్ కూడా శాక్నిల్క్ ప్రకారం కూడా ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం 1 కోటి వ్యూస్ మనకి దాటిపోయాయి దీనిలో. ఇది కూడా తొందరగా ఇవ్వటం కూడా ఒక విధంగా మంచిదే సార్. ఎందుకనంటే
ఏదైతే సనాతన ధర్మం గురించి చెప్పదలుచుకున్నారో ఆ పాయింట్ ఇంకా ప్రజలకి చాలా దగ్గర అవుతుంది. థియేటర్స్లో చూడలేని వాళ్ళకి ఓటీటీలో చూసే సమయం, ఓటీటీలో చూసే అవకాశం కూడా దక్కుతుంది. ఓవరాల్గా మనం మళ్ళీ ఒకసారి సింగిల్ లైన్ తీసుకుంటే, ఒక వజ్రాల దొంగగా పరిచయం అయ్యి ఒక పర్సన్కి ఆయన ఔరంగజేబు దగ్గర కోహినూర్ పట్టుకురమ్మని హరిహర వీరమల్లుని ఢిల్లీకి పంపిస్తే ఆయన అక్కడికి వెళ్ళే నేపథ్యంలో మనకి ప్రీ క్లైమాక్స్లో తెలుస్తుంది ఆయన వెళ్ళేది కోహినూర్ వజ్రం కోసం కాదు, కోహినూరు కన్నా విలువైన మన సంప్రదాయ సనాతన ధర్మాన్ని వివరించే గురువుల మేధస్సుని పరిరక్షించడానికి, వాళ్ళని ఆ చెర నుండి విడిపించడానికి అని. సో ఇది ఒక హుక్ పాయింట్ అనమాట. ఈ హుక్ పాయింట్ మనకి ఫైనల్ క్లైమాక్స్లో వచ్చి, మీరు ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఆ ఫైటు మొఘలుల అఘాయిత్యాల్ని ఎదిరిస్తూ చేసిన ప్రీ క్లైమాక్స్ ఫైట్ అనేది హార్ట్ ఆఫ్ ది మూవీ అయితే, సనాతన ధర్మం దాన్ని మనం పోర్ట్రే చేయటం అనేది ఇది సోల్ ఆఫ్ ది మూవీ అయింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో ఈ సినిమా చాలా స్పెషల్గా 100 crores మార్క్ కూడా దాటి ఇంకెక్కువ దాన్ని మించి మనకి బాక్స్ ఆఫీస్ ఇది చేసి, ఏదేమైనా ఇప్పుడు ఓటీటీలో ఉంది సార్. ఓటీటీలో ఉంది. ఇంకొక పాయింట్ సార్, అందరూ మిక్స్డ్ టాక్ అని చెప్పారు. ఎవరైతే సినిమా థియేటర్లో చూసారో వాళ్ళు ఎవ్వరూ బాగోలేదని అనలా. ఎవరైతే సినిమా థియేటర్లో చూడలేదో, కావాలని పనిగట్టుకుని విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే సినిమా బాగాలేదు, లేకపోతే అలా ఉంది, గ్రాఫిక్స్ ఇలా ఉన్నది ఇది అని అన్నారు. కానీ ఇలాంటి అన్సంగ్ హీరోస్ గురించి చెప్పటం, ఇలాంటి సినిమాలు మనం తీయటం అనేది మాత్రం నిజంగా హర్షణీయమే అని నేను అనుకుంటున్నా. సో ఓజీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే నేపథ్యంలో ఈ 1 month పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరిహర వీరమల్లుని ఫుల్ అండ్ ఫెల్ట్గా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఓజీ వచ్చిన తర్వాత మళ్ళీ దీని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. వచ్చేంత వరకు మీరు ఎంజాయ్ చేసుకోండి ఓటీటీలో. సీన్ చూసుకోండి, ఎంతసేపు అయినా చూసుకోండి. అంతే, కరెక్ట్ టైంకి రిలీజ్ అయింది. అప్పటి వరకు మనం ఓజీతో మంచి విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం సార్. తప్పకుండా. నమస్తే. నమస్తే.